తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు కనిపిస్తోంది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగల వెట్రి కలగం తొలి ఎన్నికల్లోనే అనూహ్య విజృంభణతో దూసుకుపోతోంది. దశాబ్దాలుగా సాగుతున్న డిఎంకే అన్నాడీఎంకేల ఆధిపత్యానికి బ్రేక్ వేస్తూ టీవీకే అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 118 కాగా టీవీకే సుమారుగా 100 నుంచి 105 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అన్నాడీఎంకే కూటమి దాదాపుగా 70 నుంచి 75 స్థానాల్లో ముందంజలో ఉండి రెండో స్థానంలో నిలిచింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు మా ప్రతినిధి రమణ, అలాగే కత్తి వెంకట స్వామి గారు. నమస్తే అండి. రమణ, దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్. ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి కూడా ప్రారంభమైంది. ప్రారంభమైనప్పటి నుంచి కూడా అన్ని ప్రాంతాలలో అనూహ్యంగా వాతావరణం మారుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొట్టమొదటి నుంచి కూడా తమిళనాడులో ఏదైతే డిఎంకే, ఏడిఎంకే, టీవీకే ఈ 3 పార్టీల మధ్య హోరాహోరీ ఎన్నికల ప్రచారం జరిగి ఎన్నికలు కూడా జరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపు 234 స్థానాలకు గాను దాదాపు 118 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ సంపాదించిన వారు మాత్రమే ఏదైతే ముఖ్యమంత్రి హోదాను చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి అనూహ్యంగా తమిళ ప్రజలు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించారని చెప్పాలి. ఏదైతే డిఎంకే, ఏడిఎంకేని కాదని టీవీకే అంటే విజయ్ పార్టీని విజిల్ తో తమ సత్తాను కూడా చూపించిన పరిస్థితి. దాదాపు 100 స్థానాలకు పైగా కూడా విజయ్ తన ఆధిక్యతను ప్రదర్శించుకుంటూ ముందుకు వెళుతున్న పరిస్థితి. మరోపక్క ఏడిఎంకే, డిఎంకేలలో తలపండిన వారు కూడా ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా డిఎంకే పార్టీకి సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి స్టాలిన్ కావచ్చు, అలాగే తన కొడుకు ఇద్దరు కూడా వెనుకంజలో ఉన్నారని తెలుస్తుంది. వీరు గెలిచే పరిస్థితులు కూడా లేదని తెలుస్తుంది. మరోపక్క డిఎంకే పార్టీకి సంబంధించిన తలపండిన మినిస్టర్లు సైతం కూడా పూర్తిగా నేలమట్టం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్నికలకు ఏదైతే తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు చారిత్రాత్మకంగా నిలిచిపోయే పరిస్థితి ఉంది. మొట్టమొదటిసారి ఎన్నికల్లో నిలబడిన విజయ్ ఈసారి తన సత్తాను చాటుకున్నాడు. ముఖ్యంగా తమిళ ప్రజల హృదయాలను విజయ్ దోచుకున్నాడని చెప్పాలి. దీనికి సంబంధించి గతంలో ఏదైతే ఆయన ప్రచారంలో భాగంగా కావచ్చు, లేకపోతే అనేక పరిణామాలను ఆయన ఒంటరిగా ఎదుర్కొని నిలబడి ఏదైతే ఎన్నికలలో పోటీ చేశారు, తన సొంత కారు డ్రైవర్ కొడుకును కూడా ఆయన గెలిపించుకోగలిగాడంటే ఆయన ఏ విధంగా తమిళనాడులో తన సత్తాను చూపించాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. విజయ్ మాస్ యాక్టర్ గా కూడా ఎంతో పేరు ఉన్న యాక్టర్. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో ఆయన అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ సీట్లు తమిళ ప్రజలు ఆయనకు కట్టబెట్టిన పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే దాదాపు మ్యాజిక్ ఫిగర్ 118 అవసరం. ఈ 118 ఎవరి ద్వారా ఆయన కలుపుకొని వెళ్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. మొదటి నుంచి కూడా ఏఐడిఎంకేతో కలిసి వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తున్న పరిస్థితి. ఇప్పటికే తమిళనాడు మొత్తంగా కూడా విజిల్ సౌండ్ తో దద్దరిల్లిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 105 స్థానాలలో విజయ్ ముందంజలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. విజయ్ నిలబడిన ప్రాంతంలో కూడా ఒక ప్రాంతంలో వెనుకంజలో ఉన్న, రెండవ ప్రాంతంలో ఆయన ముందంజలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తమిళనాడు ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఈ రసవత్తరమైన దీనిలో ప్రజలు తీర్పు మాత్రం విజయ్ కి కట్టబెట్టిన పరిస్థితి. ముఖ్యంగా విజయ్ ఏదైతే మాస్ ఓటింగ్ ఏదైతే ఉందో దానిని ఆయన పూర్తిగా క్యాష్ చేసుకున్నారనే చెప్పాలి. విజయ్ ఇంటి వద్ద పండగ వాతావరణం నెలకొల్లింది. అలాగే విజయ్ కి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా ఇప్పటికే క్యాంపు కార్యాలయాలకు తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే వారిని ప్రలోభాలకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి జరగకుండా కూడా నిన్నటి నుంచి కూడా విజయ్ ఏదైతే ఆయన వారందరినీ కూడా క్యాంపులకు తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా ఎన్నికల ఫలితాలు పూర్తిగా విజయ్ కి అనుకూలంగా వస్తున్న నేపథ్యంలో మరికొంతమంది కూడా ఇందులో వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఏఐడిఎంకే పొట్టు పట్టుకొని ఏదైతే ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి తమిళనాడు మొత్తంగా కూడా విజిల్ సౌండ్ అయితే దద్దరిల్లుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. పండగ వాతావరణంలో ఏదైతే తమిళనాడు ప్రజలు పండగ చేసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే
త్రిష ఏదైతే తిరుమల శ్రీవారిని కూడా దర్శనంకొని మొక్కులు చెల్లించుకున్నారు. విజయ్ ఖచ్చితంగా ముందు నుంచి ఆయన ఎన్నికల్లో గెలుస్తారని ఆశాభావం ఆమె వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే త్రిష ఈ రోజు సుప్రభాత సేవలో పాల్గొని దర్శనం కూడా చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే విజయ్ తండ్రి కూడా తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేసిన పరిస్థితి. తన కొడుకు ముఖ్యమంత్రి కావాలనేనని, అలాగే అది నెరవేరుతున్న నేపథ్యంలో ఆ మొక్కులు చెల్లించుకోవడానికి కూడా తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆయన దర్శనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి. తమిళ ప్రజలు ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు డిఎంకేకి, మరో 5 సంవత్సరాలు ఏఐడిఎంకేకి మద్దతు పలికే ప్రజలు ఈసారి కొత్తగా ఏదైతే తమ నాయకుడు ఎవరైతే బాగుంటుందో నిర్ణయించుకొని ఆ విధంగా టీవీకే పార్టీ అధినేత విజయ్ను ముఖ్యమంత్రిగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే తమిళ ప్రజలంతా కూడా పట్టం కట్టారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున విజయ్ నిలబెట్టిన అభ్యర్థులందరూ కూడా గెలిచిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఎవరు వీరితో కలిసి వచ్చే పరిస్థితి ఉందో అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికైతే 105 స్థానాల వరకు విజయ్ అభ్యర్థులు గెలిచిన పరిస్థితి. మరో 13-14 సీట్ల వరకు కూడా ఆయనకు మ్యాజిక్ ఫిగర్ కు అవసరం కాబట్టి ఇది ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ విజయ్ ఏ విధంగా ముందుకెళ్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రమణ, టీవీకేకు మ్యాజిక్ ఫిగర్ వస్తుందా అంటారా? పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా విజయ దుంబి మోగిస్తారు. ఆయనకు మ్యాజిక్ ఫిగర్ కు మరి కాస్త దూరంలోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అన్ని ఫలితాలు పూర్తిగా వెలువడిన తర్వాత కానీ తెలియని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం 105 స్థానాల్లో విజయ్ అభ్యర్థులు విజయ దుంబి మోగించిన పరిస్థితి అయితే ఉంది. మిగిలిన 10-13 స్థానాలు ఖచ్చితంగా వారి అభ్యర్థులు గెలుస్తారనే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి విజయ్ కి సంబంధించిన కోటరీలో ఉన్న వారంతా కూడా అదే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ ను కూడా విజయ్ దాటే పరిస్థితులు ఉన్నాయని కూడా తెలుస్తుంది. విజయ్ ఈ సందర్భంలోనే విజయ్ నివాసం వద్ద కూడా పండగ వాతావరణం నెలకొనింది. ఇప్పటికే విజయ్ సంబంధించిన అభిమానులంతా కూడా ఆ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పటికే ఏదైతే విజయ్ సీఎం కావాలంటే మాత్రం ఖచ్చితంగా 15 సీట్లు అవసరం కాబట్టి ఇప్పటికంటే 103 వచ్చిన పరిస్థితుల్లో దీన్ని బీజేపీ విజయ్ తో కలుసుకుంటాడా, లేకపోతే డిప్యూటీ సీఎం బీజేపీకి ఇచ్చి ఆ విధంగా ఏమైనా వారిని కలుపుకునే పరిస్థితులు ఉన్నాయా అనేది రాజకీయ సమీకరణాలు అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బీజేపీని తమిళనాడులో రాకుండా చేయాలనేసి స్టాలిన్ ప్రయత్నించినప్పటికీ బీజేపీకి సంబంధించిన చాలా స్థానాల్లో బీజేపీ కూడా ఓడిపోయింది. కాబట్టి ఏఐడిఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్ళింది. కాబట్టి విజయ్ వీరిని స్వాగతిస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం విజయ్ ఇంటి వద్ద పండగ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. మ్యాజిక్ ఫిగర్ కు మరో 10-15 సీట్లు ఖచ్చితంగా విజయ్ కి అవసరం కాబట్టి పొత్తు ఎవరితో పెట్టుకొని ముందుకెళ్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ.